జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జన సైనికులు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా సోమవారం పాల్గొని ఈ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ జన సైనికులు కావలి నియోజకవర్గంలో 3 ముక్కలుగా చీలిపోవడం సరైన విధానం కాదని, తదుపరి మంచి నిర్ణయం తీసుకొని రాబోయే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకి ఒకటిగా కలవాలని వారికి పాఠాలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు వెంకట సుబ్బయ్య, ఆలా శ్రీనాథ్, పబ్బా సాయి విఠల్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలు చేపట్టి చేరువచ్చిన వారికి మంచి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని కూడా ఈ సందర్భంగా చేపట్టారు. ప్రగతి కోసం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, పట్టుదలతో ఉండాలి అనేటువంటి అకుంఠితమైన దీక్షతో ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆయన పేర ఈరోజు కేకుని కూడా కట్ చేసి వారికి విషయం చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఈ రోజున ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్రం అన్ని విధాల వెనకబడ్డ పరిస్థితుల నుంచి ముందుకు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఇందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలా తోడుగా ఉంటూ నిరంతరం కూడా చంద్రబాబు గారిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు గారితో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానానికి రావాలని మనసారా మన అందరం కూడా కోరుకుందాం. ఆయనలో మన అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ముక్కుసూటిగా మాట్లాడటం, 2 పట్టుదలతో పనిచేయటం, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎదుటి వ్యక్తిని పెంచడానికి ఎంత దూరంగానే ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎంతోమంది రెచ్చగొట్టిన, ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసిన ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే, జగన్మోహన్ రెడ్డి దించాలంటే చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి అందరినీ కూడా సంఘీభావం చెప్పి ఎన్ని ఒత్తిడిని కూడా లొంగకుండా ఈ రోజున రాష్ట్రంలో మన కూటమి గెలవడానికి భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా అభినందించాలి. నాయకుడు అనేవాడు అన్నింటిలోనూ విజయం సాధించడు, తగ్గటం కూడా కొన్ని సందర్భాల్లో విజయానికి దారితీస్తుంది. అటువంటి ఓర్పు అన్నీ ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున నేను కూడా ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. ఇక్కడున్న జన సైనికులందరూ కూడా, మీరందరూ కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అందరూ కూడా ఆయన అనుసరించండి, అనుకరించండి, ఆయనతో నడవండి. అభిమానం వేరు, రాజకీయాలు వేరు, అభిమానం వేరు, వ్యక్తిత్వాలు వేరు. అభిమానించడం కాదు, నాయకుడు యొక్క లక్షణాలను కూడా మనం అవలంబించుకోవాలి. ప్రేమ ఒక్కటే కాదు, ఆ ప్రేమ వెనక ఉన్నటువంటి భావాలను మనం అర్థం చేసుకుని ముందుకు పోయినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ కూడా ముందుకు పోగలం. భావాల కంటే కూడా దాన్ని ఆచరించే విధానం చాలా గొప్పది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తన సీటు కూడా కోల్పోయినా ఒక్కరోజు కూడా ఆధైర్యాన్ని నెత్తిలో పెట్టుకోకుండా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఏదో ఒక రోజు
రాజ్యాధికారం మన చేతికి వస్తుంది, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు, ఆ రోజు కోసం పరితపించాలని నిరంతరం 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో స్థానం లేకపోయినా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని పెంచుకొని ప్రజల కోసం పరితపించి ప్రతిపక్ష నాయకుడిగా ఎనలేని కీర్తిని తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరం కూడా తెలుసుకోవాలనే ఆలోచన కూడా మనందరిలో రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వారి అడుగుజాడల్లో వారి ఆలోచన మేరకు కావలి నియోజకవర్గంలో జన సైనికులు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. తెలుగుదేశం సిద్ధాంతాలు వేరు, జనసేన సిద్ధాంతాలు వేరు, బీజేపీ సిద్ధాంతాలు వేరు, కానీ నడిచే నడక ఈరోజు ముగ్గురు ఒకటై ఫ్రంట్గా ఏర్పడి ఒకే తాటి మీద చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ జన సైనికులు కూడా చెబుతున్నా, అభిప్రాయ భేదాలుంటే రోడ్డు మీదకి తీసుకురావడం కాదు, ఇక్కడ మీ పార్టీ నాయకుడు ఒక అధినేతని ఇక్కడ పెట్టున్నాడు, ఇబ్బందులున్న వ్యక్తిగతం కాదు, జనసేన కోసం మీరు పనిచేస్తున్నారు. మీరు పనిచేసే ప్రతి పని, మీ మైండ్లో వేసుకున్న ప్రతి ట్యాగు జనసేనది. మీకు గుర్తింపు వచ్చేది జనసేన వల్ల, కానీ ఇక్కడ వర్గాలు కట్టడం సాంప్రదాయం కాదు. ఒక్కసారి కావలలో మా తెలుగుదేశం కార్యకర్తలు చూసి నేర్చుకోండి కూడా ఈ సందర్భంగా జనసేన నాయకులకు చెప్తున్నా. మాలో అభిప్రాయ భేదాలు లేవా, కానీ ఒకే తాటి మీద నలుపుతున్నారు. క్రమశిక్షణ అంటే ఈరోజు ఆయన పుట్టినరోజున రక్తదానం చేయటం కాదు, కేకులు కట్ చేయడం కాదు, క్రమశిక్షణకు మారిపోరుగా అందరూ కూడా కలిసి వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఒకే జనసేన కూటమి కింద కేక్ కట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నా. 3 శిబిరాలుగా నేను ఈ తప్ప రాను, మొట్టమొదటి కాబట్టి వస్తున్నా. వచ్చే శిబిరానికి తప్పకుండా వచ్చి తీరుతా, ఆ శిబిరం ఒకటై ఉండాలని మనస్సాక్షిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడుతున్నా. ఎందుకంటే మనం చూసి ప్రజలు ఏమి నేర్చుకోవాలి, మనలో ఏమి నేర్చుకోవాలి, మన సిద్ధాంతాలు ఏంటి? ఎందుకు తగ్గాడు పవన్ కళ్యాణ్? రోడ్డు మీద కూర్చున్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, అవమానాలు పడ్డాడు, ఎక్కడ పడ్డాడు అక్కడ లేచాడు. ఇక్కడ మీరు చిన్న అవమానానికి వచ్చుకోవడంలా చిన్నదానికి ప్రేరణ పెడుతున్నారు, యూనియన్లు కడుతున్నారు, వర్గాలుగా వైషమ్యాలుగా విడిపోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఈరోజు జనసేన నాయకులను అడుగుతున్నా. ఎవరికి చేయాలి? మేము కలిసి కావాలనే తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను ఎవరికి పనిచేసి పెట్టాలి? మా పార్టీలో ఈరోజు క్రమశిక్షణ, పార్టీ అధ్యక్షుడిగా గుర్తుకొండ కిషోర్ ఉంటే, రాష్ట్ర సెక్రటరీగా మలిశెట్టి ఉన్నా, మా అలక్య ఉన్నా, మా పోట్లూరు శ్రీనివాసులు ఉన్నా, సమస్యకు వచ్చేళ్ళకి అందరం ఒకటవుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుగుతుంటే శిబిరాలుగా విడిపోతున్నారే, ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఇక్కడ పార్టీ పెద్దలందరూ కూడా తెలియజేస్తూ దయించి వీటికి స్వస్తి పలకండి అని చెప్పి ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని, ఇది మీ వ్యక్తిగత విషయం అయినప్పుడు కూడా మేము ఫ్రంట్లో భాగస్వాములుగా ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను ఏ శిబిరం వైపు ముందుకు పోవాలి, ఎవరితో మమేకం కావాలి, ఎవరితో పనిచేసి పెట్టాలనే ఆలోచన నాకు ఈరోజు మీకు నాకు గ్యాప్ను పొందుతుంది. మేమేమో పదవులు ఇచ్చేటప్పుడు నిన్నటి రోజున మీ పట్టణ పార్టీ అధ్యక్షుడికి పదవి ఇస్తే కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేని స్థితిలో మీ జనసేన సైనికులు ఉన్నారంటే నిజంగా కొంచెం బాధేస్తుంది. ఇంకెవరికి ఇవ్వాలి నేను పదవులు, ఎలా కలుపుకోపోవాలి నేను పదవులకి? అందుకనే దయించి జనసేన నాయకులందరూ కూడా ఒక తాటిపై నిలవండి. మేము కలిసి రేపటి రోజున మున్సిపల్ ఎన్నికలు జరపాలి, కావాలని అభివృద్ధి పథకాలను నడపాలని తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయించి శిబిరాలుగా, కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, రంగుల వారీగా, ఏరియా వారీగా దయించి పార్టీని చిందరబంద చేయొద్దని ఎంతో దృఢ సంకల్పంతో కుటుంబం సహకరించకపోయినా, సినీ ఇండస్ట్రీ అవమానించినా, ఎన్ని ఒడిదుడుకులకు మీరు నేర్చుకుని మన నాయకుడు ఎంత కఠోరమైన సాధనతో పార్టీని ముందుకు తీసుకొస్తే కావాలన్నా మీరు ఈ విధంగా చేయటం అంచేత బాధని దయించి నేను విమర్శన కాదు, ఇది వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మనందరం కూడా కలిసి కావలి అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరం కూడా కలిసి రమ్మని కోరుకుంటూ